హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనం ఆక్సిజన్ పైపులు ఎలా సెట్ చేసామనేది మీకు అందరికీ తెలియాలని చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ఐటెం మొత్తం ఏం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి క్లారిటీగా. మనకి ఈ ఐటమ్స్ ఉండాలి కన్ఫామ్గా. మనం అక్వేరియం తయారు చేయాలంటే ముందుగా నేను 1 మీటర్ 10 mm పైప్ ఒకటి తీసుకున్నాను. తర్వాత 2 రింగులు ఒకటి తీసుకున్నాను ఆక్సిజన్ బొండ కనెక్ట్ చేయడానికి టైట్గా గ్యాస్ లీక్ అవ్వకుండా. ఇది వచ్చేపాటికి గ్యాస్ వదులుకోవడానికి కీ రాడ్. ఇవి వచ్చేపాటికి అక్వేరియం ఎయిర్ టౌన్స్. ఇవి ఉంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యిద్ది ఆక్సిజన్. ఇది వచ్చేపాటికి అక్వేరియం టూల్స్, అది దాని వచ్చేపాటి కనెక్టర్ అంటారు. ఇది వచ్చేసరికి ఏంటో నిప్పల్, ఇది గ్యాస్ కనెక్ట్ చేయడానికి నిప్పల్. ఇదేంటో ట్యూబ్, ఆక్సిజన్ వెళ్ళడానికి ట్యూబ్ అది. ఇప్పుడు వచ్చేసరికి మన చేపల ట్యాంక్ దగ్గర అయితే ఉన్నాం. మనకి ఇక్కడే సెట్ చేసేది గ్యాస్ పైపులు వచ్చేసరికి ఈ సివర్ ఒకటి, మధ్యలో ఒకటి, ఆ సివర్ ఒకటి. అందువల్ల ఇక్కడ మనం కొలత తీసుకుందామని పైప్ తీసుకొచ్చాం. మళ్ళీ కొలత తీసుకోకుండా కట్ చేస్తే వేస్ట్ అయిపోద్దని మనం ఇప్పుడైతే కటింగ్లు అయితే చేసుకున్నాం. మనకు కావాల్సిన సైజు వరకు ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి అయితే ఎక్కట్లేదు, పైపులు అయితే చాలా టైట్గా వెళ్తుంది, అసలు వెళ్ళట్లేదు. కానీ మనం ఎలా అయినా దాన్ని ఎక్కేస్తాం కదా, మనం తెలివితేటలు వాడతాం కదా ఇప్పుడు అని చెప్పి ఇంకా నేను ఇప్పుడు వేడి నీళ్ళు అయితే కాస్తున్నాను. వేడి నీళ్ళు కాసిన తర్వాత వేడి నీళ్ళు కాసి దాంట్లో ముంచి ఎక్కించాలి, ఫ్రీగా ఎక్కేస్తాయి. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ వేడి నీళ్ళలో ఈ పైపుని ముంచి కాసేపు 1 నిమిషం పాటు ముంచి ఎక్కించామంటే స్మూత్గా ఎక్కేస్తాయి. ఏం చేయవసరం, ఇంకా ఆటలు ఫ్రీగా వెళ్ళిపోతాయి. అలా అని కాల్చకూడదు, మంట పెట్టామని ట్రై చేస్తారేమో, ఇంకా అలా చేయకూడదు. ఇలా వేడి నీళ్ళు అయితేనే బాగుంటుంది, స్మూత్గా వెళ్ళిపోతాయి, బాగుంటాయి కాడ పైపులు కాడ నలగో. ఒకసారి చూడండి మొత్తం పైపులన్నీ మనం అలా ఫిట్ చేసుకోవడమే. ఈ 3 ఇటు సైడ్ వచ్చేపాటికి 3 ఇలా ఫిట్ చేసుకోవాలి. అటు సైడ్ వచ్చేపాటికి మనం 10 mm పైప్ తీసుకున్నాం. అది 10 mm పైప్ ఎందుకు తీసుకున్నామంటే నిప్పలకు వచ్చేపాటికి 10 mm ఉండిద్ది, అది అందుకే 10 mm తీసుకోవాలి. ఇటు వచ్చేపాటికి అంటే 6 mm సరిపోయింది మనకి. 6 mm పైప్ తీసుకున్నాను ఆక్సిజన్ వదలడానికి. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఎక్కిచ్చేసుకుని టైట్గా ఉండాలి. ఈ మాత్రం కొద్దిగా బాగా టైట్గా ఉండాలి, లూజ్ మాత్రం ఉండకూడదు, ఆక్సిజన్ లీక్ అవ్వకూడదు. ఒకసారి చూడండి మొత్తం ఫిట్ చేసేసాను. ఇలా మొత్తం ఫిట్ చేసుకోవాలి. ఆ సైడ్ ఇటు సైడ్ కూడా మనం కనెక్టర్లు వేసుకుని చేసుకోవచ్చు కావాలంటే, నాకు అవసరం లేదు 3 అని చెప్పి అటు సైడ్ ఇటు సైడ్ క్లోజ్ చేసేసాను. ఇటు వచ్చేపాటికి ఇది స్మూత్గా వెళ్ళిపోతుంది ఫ్రీగా. ఇలా వెళ్ళకూడదు, టైట్గా ఉండడం కోసం మనం టెప్లం టేప్ తీసుకున్నాం. ఆ టెప్లం టేప్ వేసేసిన తర్వాత అప్పుడు టైట్గా ఎక్కించాలి, దాన్ని టైట్గానే ఉండాలి. ఎందుకంటే అది మనకి బయటకు ఉంటుంది కాబట్టి అది గ్యాస్ లీక్ అవ్వకూడదు, ఆక్సిజన్ వచ్చి లీక్ అవ్వకూడదు. టైట్గా ఉండాలి, చాలా టైట్గా ఉండాలి. ఇంకో సైడ్ కూడా ఫిట్ చేసుకుంటున్నాం మనం. ఇంకో రెండో సైడ్ వచ్చేపాటికి ఇక్కడ టెప్లం టేప్ వేసుకోవాలి, టైట్గానే ఉండాలి. ఇటు సైడ్ వచ్చేపాటికి బయటకు ఉంటుంది కదా, వాటర్లో ఉంటే పర్లేదు, వాటర్లో ఉండదు కదా, అది టైట్గా మాత్రం కన్ఫామ్గా ఉండాలి. మనం ఇప్పుడైతే రింగిల్ తీసుకున్నాం కదా, ఈ క్లాంప్లు వచ్చేపాటికి అటు ఫిట్ చేసేయాలి, ఎక్కడ ఆక్సిజన్ లీక్ అవ్వకుండా టైట్గా ఉండాలి మొత్తం. ఎందుకనంటే ఆక్సిజన్ మాత్రం ఎటు పరిస్థితుల్లో లీక్ అవ్వకూడదు. మీరు మాత్రం ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. నేను వచ్చేపాటికి టైట్గా క్లాంప్లు కూడా వేసేస్తున్నాను, అటు సైడ్ ఇటు సైడ్ లీక్ అవ్వకూడదని ఆక్సిజన్. ఒకసారి చూడండి మీరు కూడా. 2 పక్కల టైట్గా బిగించేస్తున్నాను. 2 పక్కల బిగించేసిన టైట్గా వచ్చేసరికి లీక్ అవ్వకుండా ఉండాలని. అటు సైడ్ వచ్చేపాటికి మనం 6 mm పైప్ తీసుకున్నాం, అది అలాగో టైట్గానే ఉంటాయి. ఒకసారి చూడండి మొత్తం. ఇప్పుడు వచ్చేసరికి ఈ టోన్స్ అయితే ఎక్కిచ్చేస్తున్నాను. ఈ టోన్స్కి టెప్లం టేప్ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఈ పైపులు వచ్చేసరికి వాటర్లోనే ఉంటాయి. చాలామంది ఈ టోన్స్ కాడ ఎక్కించకుండా నార్మల్గా వాటర్లో వదిలేస్తారు. మనం ఎందుకు పెడుతున్నామంటే ఎక్కువ ఆక్సిజన్ స్ప్రెడ్ అవ్వడానికి, చేపలో ఎక్కువ ఆక్సిజన్ అందుకోవడానికి బాగా ఉపయోగపడతామని ఇలా సెట్ చేస్తున్నాము. టోన్స్ తెచ్చుకుని పెడుతున్నాం వీటికి. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే టోన్స్ ఉంటేనే బెటర్, ఎక్కువ ఆక్సిజన్ స్ప్రెడ్ చేసిద్ది. చేపలు కూడా చాలా కండిషనింగ్ ఉంటాయి. మనం ఇప్పుడు వచ్చేవరకు 3 టోన్స్ ఎక్కిచ్చేసాం. ఎత్తుకెళ్ళి మనం ట్యాంక్లో వదిలేయడమే, ట్యాంక్లో సెట్ చేసేయడమే. ఆక్సిజన్ ఓన్లీ కరెంట్ పోయినప్పుడే ఇవి వాడడానికి మనం, కానీ సెట్ చేసి పెట్టుకోవాలి ముందే. ఒకసారి చూడండి మొత్తం ఫిట్టింగ్లో అర్థం అయిపోయినాయి. ట్యూబ్ అయితే 30 మీటర్లు అంట, మనం అయితే 15 మీటర్లు సరిపోద్ది. మనం 15 మీటర్లు అడిగితే ఆయన ఏమన్నాడంటే 15 మీటర్లు రాదు, మొత్తం 30 మీటర్లు వస్తుంది, సెట్ తీసేసుకోవాలి. 15 మీటర్లు అయితే మీటర్కి 50 రూపాయలు అన్నాడు. అందువల్ల మొత్తం 30 మీటర్లు తీసుకొచ్చేసాను. ఒకసారి చూడండి. మరి 15 మీటర్లకే తీసుకుంటే మీటర్కి 50 అంటే మనకి 750 అయిపోతుందని చెప్పి, మామూలుగా మొత్తం 30 మీటర్లు కలిపి అయితే 400 అన్నాడు. మొత్తం తెచ్చేసాను. మనకి ఇంకోసారి ఎప్పుడన్నా ఉపయోగపడిద్ది అని చెప్పి మొత్తం సెట్టింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ బొండకి అయితే ఫిట్ చేసేస్తున్నాను, ఆక్సిజన్ బొండకి ఫిట్ చేసేస్తున్నాను. సెట్టింగ్ వచ్చేప్పటికి ఇదంతా మనం మాత్రం ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిస్తేనే ఫిట్ చేయాలి, లేదంటే తెలిసిన వాళ్ళకి తీర్చొచ్చుకున్నా ఫిట్ చేయాలి. చాలా టైట్గా ఉండాలి, ఎక్కడ లీక్ అవ్వకూడదు కొద్దిగా కూడా. ఇక్కడైతే ఆ ఆక్సిజన్ ఫిట్ చేసాను, ఆక్సిజన్ వదులుతున్నాను. ఒకసారి చూడండి, లైట్గా వదులుకోవాలి.
ఇప్పుడైతే మనం వాటర్లో పెట్టేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే మనకి అవసరం లేదు, మామూలుగా మీకు చూపిద్దామని ఎలా సెట్ అయింది, ఎలా ఉంది ఏంటి, బాగానే ఉందా, లీక్ అవుతుందా అనేసి చూసుకుందామని సెట్ చేస్తున్నాను మొత్తం. ఒకసారి చూడండి, మనకు వచ్చేప్పటికి మొత్తం బాగానే సెట్ అయింది, ఏ ప్రాబ్లం లేదు, చాలా నీట్గా అయింది మొత్తం. సార్ చూడండి ఆక్సిజన్ ఎలా వస్తుంది పైకి. ఆ టోన్స్ ఉంటే ఎలా వస్తుంది, లేదంటే ఆ బుడగలు వస్తాయి టోన్స్, కానీ లేకపోతే నార్మల్గా ఈ టోన్స్ ఉంటేనే ఆక్సిజన్ మొత్తం స్ప్రెడ్ చేసిద్ది. ఆ టోన్స్ వచ్చేసరికి ఒకసారి లేపుతున్నాం చూడండి టోన్స్, అది అలా ఆ టోన్స్లో నుంచి ఎయిర్ ఆక్సిజన్ మొత్తం దాంట్లోకి వెళ్ళి మొత్తం స్ప్రెడ్ చేసిద్ది. అందుకే నేను బారుగా 3 పెట్టుకున్నాను. వచ్చేసరికి కరెంట్ పోయినప్పుడు మాత్రం ఉపయోగపడతాయి అవి. మామూలప్పుడైతే ఇంకా మనం పైన పెట్టేసుకోవడం తీసుకుని. ఇది వచ్చేప్పటికి ఫుట్బాల్ మోటార్ మనకి. కరెంట్ ఉన్నప్పుడు మోటార్ మీద ఆన్ చేయడమే, వాటర్ చేపలు మాత్రం మోటార్ మీద బతకడమే. కరెంట్ పోయినప్పుడే ఓన్లీ ఆక్సిజన్ వదులుకోవాలి. ఒకసారి చూడండి మొత్తం సెట్టింగ్ మొత్తం అయిపోయింది. వాటర్ కూడా క్లీన్ నీట్గా మొత్తం వాటర్ మొత్తం తీసాను ట్యాంకులో మొత్తం గోడ సెట్ చేశాను పక్కన. చూడండి, మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది, అందరికంటే ముందు చూడొచ్చు.